మనసుని మార్చుకోవటం ఎలా? ఇప్పుడు చూడండి, మనము రోజువారీ జీవితంలో ఎంతో విసుగుతూ ఉంటాము. డిప్రెషన్స్, బాధలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి పరిస్థితులు అధిగమించడం ఎలా అని చెప్పాను. కానీ మనసుని మార్చుకోవటం ఎలా అనేది కూడా చెప్పాను. ఇంకొంచెం వివరంగా చెప్తాను. పరిస్థితుల నుంచి మనము మనసుని డైవర్ట్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. ఇప్పుడు మొదటగా ఏంటంటే, మన శరీరము మనకి ఉండే గొప్ప స్నేహితుడు అని చెప్పాను. శరీర ధర్మాల్ని పాటిస్తూ మనకి ప్రపంచంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయండి. అవన్నీ కూడా ఎవరికి ఏది ఇష్టం ఉంటే, ఎందులో మనకి ఆనందం వస్తుంది అనుకుంటే అలాంటి విషయాలు నేర్చుకుంటూ ఆ పనుల మీద మనం శ్రద్ధ పెడితే కనుక మనసు పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది. రోజువారీ జీవితం నుంచి డైవర్ట్ అయిపోయి ఆ నేర్చుకునే విషయాల మీద శ్రద్ధ పెట్టి, ఇది జీవితం కాదు, ఇంకా జీవితం చాలా ఉంది, మనం ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనసుకి అర్థమయ్యి పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది.